అయ్యో! సర్జరీ అయిన తర్వాత పిల్ల ఇంకా ఇంత బక్కగా అయిందేంది? ఏం చేస్తా చెప్పండి? బక్కగున్న వాళ్ళు ఎంత తిన్నా గాని బొక్కలలోనే దాచిపెడతారంట. సరే కానీ హోమ్ టూర్ చేయొచ్చు కదా అక్క. నేను హోమ్ టూర్ చేస్తే మీరు నా వీడియోస్ మాత్రం అస్సలు చూడరు. సరే కానీ ఈరోజు మార్నింగ్ మినీ వ్లాగ్ చేస్తాను చూసేయండి. నవ్వుకోండి కూడా. మా లడ్డు అంగన్వాడికి వెళ్ళే ముందు హాఫ్ అన్ అవర్ ఏడుస్తాడు. అంగన్వాడికి వెళ్ళిన తర్వాత హాఫ్ అన్ అవర్ ఏడుస్తాడు. ఇక అమ్మ అన్ని పనులు చేసేసిన తర్వాత జొన్న రొట్టెలు అయితే చేస్తుంది. జొన్న రొట్టెలు అమ్మ చేయితోనేస్తుంది పెంక పైన. నేను కూడా ఓ పెద్ద వచ్చేదాని లేక ట్రై చేస్తున్నాను. చేయితోని వేయాలంటే చాలా ఆరాటం నాకు. కానీ ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ రాలేదన్నమాట. ఇక ఈసారి ట్రై చేద్దామని చేయి పెట్టిన అది ఎక్కడో పోయి బొక్క పడ్డది. ఇక ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే మాత్రం ఫుల్గా నవ్వేసుకున్నాను నేనైతే. ఇక మళ్ళీ ట్రై చేసిన వినకుండా, అయినా కానీ అది సగం అయింది. ఇక అమ్మ కోపం వచ్చి నువ్వు చక్కగా లేచి ఇంట్లోకి అమ్మ అని చెప్పింది. అయినా కానీ నేనెందుకు ఇంటా, చెప్పింది వినకుండా తిండికైతే ముందుంటా. అమ్మ కాలీఫ్లవర్ కర్రీ కమ్మగా చేసింది. కడుపు నిండా తినేసిన. బుట్టే రొట్టెలు పర్ఫెక్ట్ చేసి మా అమ్మ నా వల్ల ఒక రొట్టె సగం అయిందనమాట. ఇక వరిచేల జొన్న కాళ్ళకు పడితే వదలకుండా ఎట్లుంటుందో నేను కూడా వదలకుండా మూడోసారి ముచ్చటగా చేయితోని జొన్న రొట్టె పెంక పైన వేసేసిన.